స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తా, సొల్లేం లేకుండా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, మీరు విన్నది నిజమే. అరే నమ్మండి బై, కాసేపు వినండి, కొంచెం కామెంట్లలో అప్పుడే వచ్చి దాడి చేయకండి. అయ్యా మీరు వాళ్ళన్నారు అంటున్నారు అని అంటారు తప్పితే ఎవరు అన్నారో చెప్పరు. వాళ్ళు అంటారు, ఎవరు వాళ్ళు అనేది చెప్పరు. మీకు పదాలు తెలుసు, పదాల అర్థాలు తెలియదు. మీకు వాదాల పేర్లు తెలుసు, వాదాలు తెలియవు. మీకు కవుల పేర్లు తెలుసు, వారి భావాలు తెలియవు. నోటికి ఏదొస్తుంది, ఎంత వస్తుంది. మీకు అధికారం మీద మోజు ఉండడం తప్పు లేదు. నాకు పదవులు అంటే ఇష్టం లేదు అని కొన్ని కబుర్లు మాట్లాడినా పదవి ఇష్టం లేకుండా లేదా పదవి లేకుండా పీకేది ఏమీ ఉండదు అనేది మీరు మర్చిపోతున్నారు. మీరు గుడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే మిమ్మల్ని ఎవరు సార్ ఆపేది? మిమ్మల్ని కాదు, ఎవ్వరు ఆపరు, అడగరు కూడా. కానీ మీరు గుడికి వెళ్ళిన ప్రతిసారి రాజకీయాలు మాట్లాడతారు, లేదా రాజకీయాలు మాట్లాడడానికే మీరు గుడిని ప్లాట్ఫామ్గా చేసుకున్నారని అనుకోవచ్చు. ఇది కూడా తప్పు లేదు. మీకు కాపు అనే ఐడెంటిటీ కాకుండా ఇంకా విస్తారమైన ఐడెంటిటీ కావాలంటే అది ఖచ్చితంగా మతమే. మీ రాజకీయ మనుగడ కోసం మీరు మతాన్ని ఎత్తుకోవడం కూడా తప్పు లేదు. చంద్రబాబు అండ్ జగన్ వంటి నాయకుల పక్కన ధీటుగా నిలబడాలంటే మీకు మతం తప్ప వేరే ఆప్షన్ లేదు. అండ్ అంతకన్నా ఈజీ మార్గం ఇంకోటి లేదు. నార్త్లో వెంటనే రిజల్ట్ ఇచ్చేది మత రాజకీయం. మరి సౌత్లో అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది మాత్రం చూడాలి. నాకు తెలిసి మీ బుడత చెడత బత్తాయిలు తప్ప ఇక్కడ మతం అంటే కోసుకొని చచ్చేటోళ్ళు ఎవ్వరు లేరు. ఎవరి మతాన్ని వాళ్ళు ఫాలో అవుతూ హ్యాపీగా ఉన్నారు. సరే, పాయింట్కి వస్తే భారతదేశంలో అధికారిక లెక్కల ప్రకారం నాస్తికుల సంఖ్య 0.24%, అనధికారికంగా 3 నుంచి 4% ఉండొచ్చని కొన్ని సర్వేల అంచనా. నాస్తికుడు అంటే దేవుడి యొక్క అస్తిత్వాన్ని అంగీకరించని వాడు. దేవుడు లేడు అంటే లేడు అంతే. ఒక క్రైస్తవుడు దేవుడు లేడు అంటే వాడు నాస్తికుడు అంతే. క్రైస్తవ నాస్తికుడు అనే పదానికి అర్థం లేదు. అలాగే ముస్లిం నాస్తికుడు అనే పదం కూడా అర్థం పర్థం లేని పదం. మీరు స్పీచ్లో చెప్పినట్టు నేను ఫలానా మత నాస్తికుడిని అని ఎవరైనా అన్నారా? అలా ఎవరైనా అనుంటే అది మీ ఇంట్లో మీ బ్రదర్ నాగబాబు గారు. ఆయన ఒక సందర్భంలో నేను హిందువునే కానీ నేను నాస్తికుడిని అని అన్నారు. ఒక విధంగా ఆయన్ని కూడా తప్పు పట్టలేం. భారతదేశ చరిత్రలో ఎన్నో వాదాలు ఉన్నాయి, అందులో నాస్తికవాదం కూడా ఒకటి. అన్ని వాదాలకు సమాన అవకాశం ఉన్నది హిందూ మతం అని ఆయన అనుకుని ఉండొచ్చు. సరే, ఆయన ఎలా అనుకున్నా ఆయన దేవుణ్ణి నమ్మరు. నాస్తికులు హిందూ మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తారు అనేది కూడా ఒక పచ్చి అబద్ధం. మీకు అబద్ధం బాగా కలిసి వచ్చింది కాబట్టి ఎన్నైనా ఆడతారు, కానీ అది అబద్ధమే. ఎక్కడైనా ఆస్తిక నాస్తికులకు చర్చ జరిగినప్పుడు అక్కడ ఉన్న మెజారిటీ మతం మీద ప్రశ్నలు వస్తాయి. రిచర్డ్ డాకిన్స్, క్రిస్టఫర్ హిచెన్స్, జార్జ్ కార్లిన్, బిల్ మాహెర్ ఇంకా అనేక మంది క్రైస్తవ నేపథ్యం నుంచి వచ్చి క్రైస్తవం మీద ఎక్కువ సెటైర్లు వేశారు. సో చర్చ మొత్తం అక్కడున్న మెజారిటీ మతం మీద ఎక్కువ ఉంటుంది. అలాగే ఇస్లాం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఇస్లాం గురించి ఎక్కువ చర్చ చేస్తారు. మీరు ఇప్పటి వరకు ప్రతి మీటింగ్లో మా హిందూ దేవతలు అన్నారు అంటారు, కానీ ఎవరు ఏమన్నారో చెప్పరు. అసలు అన్నారా లేక అంటే బాగుందని మీరు అనుకుంటున్నారా? మీకు సెక్యులర్ అనే పదం తెలుసు, దాని భావం తెలియదు. ఎవరైనా చెప్పడానికి ట్రై చేసినా మీకు మీ కింద చిడతలు వాయించే మిడత సేనకు అర్థం కాదు, మీకు అర్థం కాదు. నకిలీ సెక్యులర్ అంటే మీ మనసులో ఉన్నది ఏదో చెప్పారు, 2-3 సార్లు రిపీట్ చేసి విన్నా అర్థం కాలేదు. అది 10 ఏళ్ళ బట్టి మీరు గట్టిగా నిలబడటమే కాదు, మాకు లాంటి అనేక మంది మీతో నిలబడి ఉండబట్టే మీకు ఈరోజు అధికారంలో భాగస్వామ్యం వచ్చింది. మీరు హిందూ అని అందరికీ తెలుసు సార్. మీరు ప్లకార్డ్ పట్టుకొని తిరగాల్సిన అవసరమే లేదు. మీ మతం లేదా కులం చూసి అభిమానించలేదు. ప్రోగ్రెసివ్గా ఆలోచిస్తారు, కొంచెం బెటర్ గవర్నెన్స్ ఇస్తారని అభిమానించారు. మీరు చూస్తే నరనరాన విషం నింపుకొని ఎక్కడ పడితే అక్కడ కక్కుతూనే ఉన్నారు. ప్రతి గుడి దగ్గర మీది ఇదే రాగం. నాస్తికురాలిగా నేనే మీకన్నా చాలా నయం. ఏ గుడైనా చూడాలని వెళ్తే అక్కడున్న సాంప్రదాయాలు ఫాలో అవుతా, ఆ గుడి యొక్క పవిత్రతకు భంగం కలిగించకుండా నడుచుకుంటా. మీకులాగా ఆధ్యాత్మిక భక్తి కార్యక్రమాలను రాజకీయం కోసం వాడుకోను. ఒక నాస్తికురాలిగా రోజు శివార్చన చేసే స్నేహితులు, నమాజ్ చేసే స్నేహితులు నాకు ఉన్నారు. మేమందరం బాగానే ఉంటాం, కలిసి తింటాం, కలిసి తిరుగుతాం. ఎవరికి లేని సమస్య మీకు మాత్రమే ఎందుకు వస్తుందో మాత్రం నాకు అర్థం కాదు. ఒకవేళ ఆలోచిస్తే ఏమర్థమవుతుందంటే వీళ్ళు మతాన్ని ఆచరిస్తారు, మీరు మతాన్ని షో చేస్తారు. మీకు రాజకీయ లబ్ధి కావాలి, సౌత్ ఇండియాలో హిందూ ధర్మ ఉద్ధారకుడు అనే బిల్డప్ కావాలి. కానీ వాస్తవానికి జనం అట్లా అనుకోవట్లేదు సార్. ఊసర వెళ్ళి అంటున్నారు మిమ్మల్ని, పైగా విషం చిమ్మే ఊసర వెళ్ళి అంటున్నారు.
ఫైనల్గా ఇటువంటి సొల్లు మాట్లాడిన ప్రతి గుడి దగ్గర నాకు అన్ని మతాలంటే గౌరవం అని ఎందుకు చెప్తారో అర్థం కాదు. మీకు అన్ని మతాలంటే గౌరవం లేదు అని ఎవడైనా మీతో అన్నాడా? ఆఖరికి మోడీ కూడా అన్నిసార్లు అట్లా అని ఉండడు. ఈ దేశానికి సెక్యులరిజం బలం సార్, అది మీకు ఇప్పుడు అర్థం కాదు. 2029 గూబగుయ్యమని రీసౌండ్ వస్తుంది చూస్తారు, అప్పుడు అర్థమవుతుంది మీరు ఎంత నాశనం చేసుకున్నారంటే. మీరు టీడీపీతో కలిసి పోటీ చేసిన, మీ పార్టీ పోటీ చేసిన స్థానాల్లో 50% ఓడిపోయారు. ఆ ఓటమికి పూర్తి బాధ్యులు కూడా మీరే. ఈ మాటలు మీకు చిడతలు కొట్టే వాళ్ళకి రుచించవు. అధికారం పొరలు కప్పినప్పుడు దృష్టి మందగిస్తుందనే మాట మీరు గుర్తుంచుకోవాలి సార్.